తనుజ గేమ్స్ బాగా ఆడి ఫస్ట్ ప్లేస్‌కి వస్తే 'బిగ్ బాస్' కన్వెన్షన్ రూమ్‌కి రమ్మన్నాడు. కన్వెన్షన్ రూమ్‌లో 'బిగ్ బాస్' 2 ఆప్షన్స్ ఇచ్చింది తనుజకి. ఒకటి ఇమ్యూనిటీ కావాలా, ప్రైజ్ మనీ కావాలా. తనుజ ఇవి 2 వద్దన్నది. ఆడియన్స్ పోల్‌కి వెళ్ళిపోదాం. వాళ్ళు ఓట్లేసి ఉంచితే నేను హౌస్‌లో ఉంటా. లేకపోతే హౌస్ నుంచి వెళ్ళిపోతా అని చెప్పేసి డిసిషన్ తీసుకుంది. నాకు ఈ డిసిషన్ కరెక్ట్ అనిపించింది ఓకేగాని. కాకపోతే ఈ డిసిషన్ తీసుకుంది అన్నప్పుడే నాకొక డౌట్ వచ్చింది. ఎందుకు అంటే 2 సార్లు తనుజకు ఓట్ అప్పీల్ చాయిస్ వచ్చింది కదా! అంటే దాదాపుగా ఒక 40 మెంబర్స్ లోపలికొచ్చిర్రు. ఫస్ట్ సారి 20, సెకండ్ సారి 20. దాంట్లో దాదాపుగా సగం మంది తనుజకు సపోర్ట్ చేసిందనుకున్నా. ఇంకా ఎక్కువనే చేసిర్రు సగం మంది. నాకు తనుజకు ఆటోమేటిక్‌గా ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ రావచ్చు. నాకు ఇంతమంది ఇక్కడనే సపోర్ట్ చేసినప్పుడు బయట చాలా మంది నాకు సపోర్ట్ చేస్తారు కదా! ఆ దాని మీద ఈ డిసిషన్ తీసుకుందేమో అని నాకనిపిచ్చింది. ఎందుకంటే నేను అలానే అనుకున్నా. మీరెలా అనుకుంటే అలా కామెంట్ చేయండి. ఇంకోటేందంటే, అలా అనుకుంది గాబట్టే, ఆ డెసిషన్ తీసుకుంది గాబట్టి, ఇంకా ఇప్పుడు ఈ డెసిషన్ ఏంది గెలిచి గూడా నాకు ఇమ్యూనిటీ వద్దు, ప్రైజ్ మనీ వద్దంటే, ఇక ప్రజలలో ఇంకా ఎక్కువ గెలిచి గూడా వదులుకుంది చూడండి అని జెప్పేసి సింపతి ఇంకెక్కువొస్తదేమో అనిపిచ్చింది నాకు. నాకు తనుజ దగ్గర నచ్చేది ఇదే. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి డెసిషన్ తీసుకోవాలా, అవి తీసుకొని ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెళ్ళిపోతదన్నమాట విన్నర్ గానికి. ఆడియన్స్ లోపలికొచ్చిన తర్వాత డెసిషన్ తీసుకుందా? లేకపోతే ఆడియన్స్ రాకపోయినా సరే సేమ్ డెసిషన్ తీసుకుంటుండేనా అని ఒక చిన్న డౌట్ ఉండే. చూద్దాం. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అలానే యూట్యూబ్‌లో ఇంకా 8 మెంబర్స్ అయితే 1000 క్రాస్ అయితాం. నా ఇన్‌స్టాలో యూట్యూబ్ లింక్ ఉంది. ప్లీజ్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్‌స్టాను కూడా ఫాలో కండి.